పసిడి ప్రియులకు అదిరిపోయే వార్త. అంతర్జాతీయ ఉద్రిక్తతలతో నిన్నటి వరకు పరుగులు పెట్టినటువంటి ధరలు ఇవాళ భారీగా దిగొచ్చాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఒక్కసారిగా 3,650 తగ్గి 1,49,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర 3,350 తగ్గి 1,34,000 పలుకుతోంది. ఇటు వెండి ధరలో కూడా పతనం కొనసాగుతోంది. కిలో వెండి నిన్నటితో పోలిస్తే 15,000 దిగొచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో వెండి ధర 2,55,000 ఉంది. రైట్, ఇటు పసిడి ధరలు దిగొచ్చాయి. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ యాసర్ అందిస్తారు. యాసర్, చెప్పండి, మొత్తానికి బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా తగ్గినట్లు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? బంగారం ధరలు ఇవాళ భారీగా పతనమయ్యాయి. బంగారం కొనుగోలుదారులకు ఇది ఒక శుభవార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే గోల్డ్ ఒక్కసారిగా ఇవాళ తగ్గాయి. వరుసగా బంగారం ధరలు పడుతూనే ఉన్నాయి. ఇవాళ కూడా గోల్డ్ ధరలు మరోసారి తగ్గాయి. ఇవాళ తగ్గిన ధరలు మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇవాళ 24 క్యారెట్ల బంగారం ధర 3,650 తగ్గింది. దీంతో ఇవాళ 1,45,860 వద్ద 24 క్యారెట్ల బంగారం ధర ఉంది. అటు దానికి తోడు 22 క్యారెట్ల బంగారం ధర ఒకసారి చూసుకున్నట్లయితే 3,350 తగ్గి ఇవాళ 1,33,700 వద్ద ట్రేడ్ అవుతున్న పరిస్థితి ఉంది. దాంతో పాటు కిలో వెండి ధర కూడా 15,000 కిలో వెండి 15,000 ధర తగ్గింది. దీంతో కిలో వెండి ధర 2,55,000 వద్ద ట్రేడ్ అవుతున్న పరిస్థితి ఉంది. అసలు ఈ బంగారం తగ్గుదలకు మెయిన్ రీజన్ కనుక చూసినట్లయితే ఏదైతే ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా గోల్డ్ సిల్వర్ రేట్లు భారీగా పతనమవుతున్నాయి. ఏదైతే అమెరికా ఇరాన్ పీస్ డీల్ ఒప్పందం కుదుర్చుకోవడం బంగారం పతనానికి ఒక కారణంగా చెప్పవచ్చు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు తగ్గడం, అమెరికా డాలర్ బలపడడం, ఏదైతే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై కఠిన సంకేతాలు ఇవ్వడం వంటి కారణాలతో పసిడి ధరలపై ఒక్కసారిగా ఒత్తిడి పెరిగింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలో క్షీణత కనిపిస్తుంది. ముఖ్యంగా కొంతకాలంగా రికార్డు స్థాయిలో సామాన్యులకు చూపించిన ఈ బంగారం ధరలు ప్రస్తుతం భారీగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో చోటు చేసుకున్న ఆకస్మిక పరిణామాలు, బులియన్ మార్కెట్ ఒడిదొడుకుల వల్ల పసిడి ధరలు ఒక్కసారిగా క్షీణించాయి. ఏదైతే పెళ్లిళ్లు శుభకార్యాలకు నగలు కొనాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన ఊరటగా మారిందని చెప్పొచ్చు. ముఖ్యంగా అంతర్జాతీయ భౌగోళిక పరిస్థితుల కారణంగా మార్పులు చోటు చేస్తున్నాయి. ఏదైతే పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు తలెత్తే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ముడి చమురు ధరలు కూడా తగ్గుతున్నాయి. డాలర్ బలపడుతుంది. తద్వారా బంగారం ధర కూడా తగ్గుముఖ పడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రజెంట్ సిచ్యువేషన్ లో బంగారు ఆభరణాలు కొనేందుకు సరైన సమయంగా చెప్పుకోవచ్చు. ఏదైతే పెళ్లిళ్లు శుభకార్యాల కోసం ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే వరకు ప్రస్తుత మార్కెట్ పరిణామాలపై దృష్టి సారిస్తున్నారు. రికార్డు స్థాయిలో ధరలు దిగి వస్తుండడం ఇంకా తగ్గుతాయేమో ఆశలు ఉన్నారు. మరోవైపు ప్రస్తుతం ధరలు తగ్గడం కొనుగోలుదారులకు ఊరట ఇచ్చిన మార్కెట్ ధరలను గమనిస్తూ కొనుగోలు చేయడం ఉత్తమని విశ్లేషకులు చెప్తున్నారు. పరిస్థితి ఉంది సురేష్.